హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్లో ఉన్న ఆనందము, సంతోషము, సమాధానము, సమృద్ధి ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ దినాల్లో నిజంగా ఎన్ని వర్తమానాలు మనం వింటూ ఉంటామో, మన దైవజనుల ద్వారా మనం వింటూ ఉంటాం. టీవీస్లో, రేడియోస్లో అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉంటాం. ఎక్కడ మనం ఏది వింటున్నా ఇది ఒకసారి విన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటే ఒకవేళ తీసుకున్న అంశము ఒక్కలాగే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ద్వారా క్రొత్త క్రొత్త విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందు గురించి మనం ఇది విన్నదేలే, ఇది మనకు తెలిసిందేలే, ఈ వాక్యం మనకు తెలుసు కదా అని అనుకోవద్దు. సో ఎప్పటికప్పుడు దేవుడు నూతనమైన ఫ్రెష్ అనాయింటింగ్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను నా మనసుకు అనిపించిన విషయాలు ఏంటి అంటే, క్రిస్మస్లో 3 విషయాలు నేను ఈరోజు, చాలా విషయాలు ఉన్నాయి, 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ విషయాల ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే గివింగ్, ఇచ్చుట. రెండవది ఏంటి అంటే కుటుంబము. కుటుంబములో తల్లి, తండ్రి, బిడ్డలు ఏ విధంగా ఉండాలనే విషయం చాలా చక్కగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. మూడవదిగా అక్కడ నాకు కనిపించిన విషయం ఏంటి అంటే విధేయత, విధేయత. సో ఈ సమయంలో నేను ఈ వాక్య భాగానికి వెళ్ళేటప్పుడు నా ముందుగా యవన బిడ్డలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందులో మీరు ఒక పార్ట్ అయి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వినాలని, అక్కడ చిన్న బిడ్డల తల్లిదండ్రులు, అలాగే ముందు కూర్చున్న వారు, వెనక్కి కూర్చున్న వారు, దయచేసి ఎవ్వరూ కూడా ఏ విధంగా డిస్టర్బెన్స్ అవ్వద్దు. మీరు డిస్టర్బ్ అవ్వద్దు, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్లు కూడా దయచేసి ప్రక్కన పెట్టేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం, క్రిస్మస్ అంటే మీకు బోల్డ్ పనులున్నా ఎందుకు ఆరాధన చేయడానికి వచ్చారు, దాని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుని వెళ్ళాలని నేను ప్రభువు పేరట నేను కోరుతూ ఉన్నాను. ఇచ్చుట అనేది, నేను ఈ మాట చెప్పిన వెంటనే అనుకుంటారు, మమ్మీ ఇవ్వాలని అంటున్నారులే, ఏదో మనకి చెప్తున్నారేమో అనుకుంటూ ఉంటారు. నేను అది చెప్పట్లేదు. మొట్టమొదటి నేను ఏమంటున్నానంటే, తండ్రి అయిన దేవుడే తన ప్రియ కుమారుణ్ణి మనకు ఈ లోకానికి ఇచ్చి ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరు చదువుతారు త్వరగా? అందరికీ కంటత వచ్చిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంత చక్కని మాట అండి. తండ్రి అయిన దేవుడు మానవాళిని సృష్టించింది దేవునితో సహవాసం చేయడానికి. అయితే అలా ఆదాము అవ్వలు చేసిన పొరపాటు వలన ఒక్కొక్క రోజుకి దేవుని నుండి మనం దూరం అయిపోతూ వచ్చి ఉన్నాం. దేవునికి మనకు మధ్యలో చాలా అగాధం ఏర్పడింది. 400 సంవత్సరాలు అయితే దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికే అవకాశం లేకపోయింది. ఎందుకు అంటే మనుషులు అంత దుర్మార్గంగా పాపమునకు లోబడి పాపం చేత ఏడవబడుతూ ఉండి ఉన్నారు. సో 400 సంవత్సరాలు ఆయన మాట్లాడలేదు. అమ్మో నా బిడ్డలు ఎలా ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పి మనం ఎవ్వరము కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వారసులుగా ఉండడం కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చి ఉన్నారు. ఆమేన్. ఎలా ఇచ్చారనుకుంటున్నారు? ఒకరికి బాగా కోట్ల ఆస్తి ఉందనుకోండి, పిల్లలు ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఫోన్లో వాళ్ళు పెంచుకుంటే అక్కడన్నా నా బిడ్డ బతుకుతాడులే అనుకుని మన బిడ్డను వాళ్ళకి దత్తత ఇస్తాం. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు, బాగా చదువుకుంటాడు, వృద్ధిలోకి వస్తాడని. ఇక్కడ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ఈ లోకానికి ఇచ్చారు?
మనం ఎవరు నశించిపోకూడదని, మన పాపాలన్నీ కూడా పరిహరించబడాలని, మనం పొందుకోవలసిన శాపము, మనం పొందవలసిన మరణము అన్నిటినీ కూడా ఆయన మీద వేసి మన పాపములకు ప్రాయశ్చిత్తార్థము చేయడానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించున్నారు. క్రిస్మస్ అంటే సంబరాలు కాదండి. ఆయన వచ్చిన పుట్టుకను గురించి మనం సంబరాలు చేసుకుంటాం. ఆయన వచ్చినది ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మన మీద మోపబడిన శాపము నుండి మనల్ని విడిపించడానికి, నిత్యరాజ్య వారసులుగా మనల్ని చేయుట కొరకు ఆయన నీ లోకానికి పంపించి ఉన్నారు. ఈస్టర్ దినాల్లో శ్రమ దినాల్లో మనం వింటూ ఉంటాం, ఆయన మన కొరకు ఏ విధంగా శ్రమపడి ఉన్నాడో, ఎంతగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన నలగొట్టబడడం, ఆయనకు శరీరంలో ఒక రక్తపు పట్టు కూడా లేకుండా రక్తమంతా కూడా కార్చడానికి తండ్రి ఇష్టపూర్వకంగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్నారు. ఆ ప్లేస్లో మన బిడ్డలను ఎక్కడైనా ఏదైనా దేవుని కొరకు శ్రమ పడడానికి మనం ఒప్పుకుంటున్నామేమో లేదో విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక వాక్యం వెళ్ళిపోతూ ఉంటుండగా పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన బిడ్డల విషయంలో మన బిడ్డలను ఏ విధంగా మనం పెంచుతూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు త్యాగమైపోవడానికి ఆయన పంపించి ఉన్నాడు. సో మన జీవితాల్లో కూడా గ్రహించవలసిన విషయం, మనము కూడా ఇచ్చేవారిగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన ఇచ్చి ఉన్నారు. సంతోషంగా ఉండడానికి కాదు, మరణించడానికి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన మొట్టమొదట ఆయన మాదిరి చూపించి ఉన్నారు మనకు. ఆ తర్వాత క్రిస్మస్ అంటే మనం అనుకుంటూ ఉంటాం, డబ్బులు కానీ బట్టలు కానీ అవి ఇద్దాంలే, అవి ఇస్తే సరిపోద్ది అని అనుకుంటూ ఉంటాం. బట్టలు డబ్బులు కాదండి మనం ఇవ్వాల్సినవి, ఇంకా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. ఏంటి అంటే సమయం ఇవ్వాలి, ప్రేమను ఇవ్వాలి, సమయం ఇవ్వాలి అని అన్నప్పుడు నేను చిన్నదొక స్టోరీ నేను చదివాను. దాంట్లో ఏంటి అంటే, ఒక డాక్టర్ గారు ఉంటారు, క్రిస్టియన్ మిషనరీ డాక్టర్. అంటే ఆయన డాక్టర్ చదివి మిషనరీగా సువార్త అందని చోట్లకు సువార్త చెబుతూ అక్కడ వారికి ఆ వైద్య పరిచర్య చేయడానికి త్యాగం చేసుకుని వెళ్ళిపోయారు ఆయన, తన భార్య బిడ్డలను తీసుకొని. అలాగే మనకి మిషనరీస్ అందరూ కూడా ఎంతో త్యాగంతో మిషనరీస్గా వచ్చారు. వాళ్ళు డాక్టర్స్, ఇంకా మంచి మంచి విద్యావంతులు అందరూ కూడా మనల్ని, అనాగరికులమైన మనలను నాగరికతలోని తీసుకుని రావడానికి ప్రియ మిషనరీ వారు వచ్చి ఉన్నారు. అలాగే ఈ మిషనరీ కూడా వెళ్ళారు. అయితే ఒక సైన్యపు అధికారి 3 దొంగలను తీసుకుని వారి దగ్గరకు వచ్చారంట. వస్తే ఈ డాక్టర్ గారు ఆ మిషనరీ పని మీద వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆయనకి చాలా అంటే తప్పని స్థితిలో అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. అయితే ఈ యొక్క సైనికుడు వీరి 3 తీసుకొచ్చాడు. వారు 3 కాళ్ళు అంటే ఇనప సంఖ్యలతో చేతులను బాగా కొట్టుకుపోయి చర్మమంతా పోయి ఆ ముద్ద కనబడతా ఉందంట, మాంసపు ముద్ద. ఈయనకేమో టైం ఇవ్వడానికి అవకాశం లేదు, అక్కడికి వెళ్ళాలి. అలాంటి టైంలో సైనికుడు ఆయన వైపు చూసేసరికి ఇంకా ఆయన ఏమీ చేయలేకపోయారు. సరే అని చెప్పి వారికి వైద్యాన్ని చేశారు. సరే వైద్యం చేసిన తర్వాత ఆయన ఆయన పనికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చాలా దూరం వెళ్ళారు. ఈ మిషనరీస్ వారు ఎక్కడుంటారు సహజంగా అంటే మంచి మంచి సిటీస్లోను వాటిల్లోనూ కాదు. వీళ్ళు చాలా ఊరికి దూర ప్రాంతాల్లో నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఉండే ఆ ప్రదేశాల్లో, ఇంకా అంటే మారుమూల గ్రామాల్లోని ప్రదేశాల్లోనికి వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ మిషనరీ అక్కడ అలా ఉన్నారంట.
అయితే ఈయన ఆ నైట్కి తిరిగి రావడానికి అవకాశం లేదు. ఈయన తన భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేసి దేవునికి అప్పగించేశారు. ఆయన ఈ భార్య బిడ్డలు వాళ్ళు చాలా బిక్కుబిక్కుమంటూ ఆయన ఈరోజు రారు అనుకుని చాలా భయంగా వారు లోపల ఉన్నారంట. అంటే ఆ ప్రాంతము మరి కొంచెం కష్టతరమైన ప్రాంతం అనుకుంటాను. సో తన మధ్యరాత్రిలో ఎందుకో మిషనరీ గారి భార్య తలుపు తీసేసరికి 3 మొగళ్ళు అక్కడ పడుకుని ఉన్నారంట వారికి కాపలాగా. తను చూచి చాలా ఆశ్చర్యపడిపోయింది. ఆశ్చర్యపోయి తన భర్త వచ్చాక చెప్తే ఆయన చాలా ఆనందించి ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే, డాక్టర్ గారికి అక్కడ సమయం లేదు వారితో ఉండడానికి, వారికి వైద్యం చేయడానికి. కానీ సమయం తీసుకొని అక్కడ ఆయన వారికి వైద్యం చేశాడు. తిరిగి దేవుడు వారితో మాట్లాడాడు. ఈరోజు మిషనరీ గారు అక్కడ ఉండట్లేదంట, మనం వెళ్ళి అక్కడ పడుకుందామని వారితో మాట్లాడాడు. వారు వచ్చి అక్కడ భార్య బిడ్డలకు కావలిగా వారు పడుకొని ఉన్నారు. మనం ఏంటంటే సమయాన్ని ఇవ్వాలి. అంటే కొంతమంది ఒంటరిగా ఉంటూ ఉంటారు. కొంతమంది వృద్ధాప్యంలోనికి వచ్చాక వారితో మాట్లాడే వాళ్ళు ఉండరు. పిల్లలు వారి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మన వాళ్ళు వారి స్టడీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి ఆ సమయాలలో మనం వెళ్ళి వారితో కూర్చొని మాట్లాడామనుకోండి, అదే క్రిస్మస్. మనం ఇచ్చిన సంతోషం వాళ్ళ హృదయాలు ఎంతో సంతోషిస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రేమ. కొంతమందికి డబ్బు ఉండొచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు. ప్రేమగా పలకరించేవారు మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు. క్రిస్మస్ అంటే డబ్బు ముఖ్యం కాదు, మన సమయము, మన ప్రేమ కూడా. ఎవరు ఏ పరిస్థితుల్లో నలుగుతూ ఉన్నారో వారిని ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి ప్రేమ, సమయము కూడా అంతే అవసరం. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, ఆర్థికంగా సహకరించవలసిన వారికి సహకరించాలి. అదే సమయంలో మానసికంగా నలుగుపోతూ ఉన్న వారికి మన ప్రేమ, మనం వారికి ఏ విధంగా వారిని ధైర్యపరచాలో, బలపరచాలో ఆ ప్రేమను వ్యక్తపరచాలి. వారితో కొంతమందితో సమయాన్ని హెచ్చించి వారితో మనం గడపాలి. దేవుడు మనం విత్తిన ప్రతి విత్తనానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. మన డబ్బైనా, మన సమయమైనా, మన కష్టమైనా, మన యొక్క ప్రేమైనా సరే, దేనిని మనం పంచి పెడతామో తిరిగి దాన్ని మనకు రెట్టింపు మనకి అనుగ్రహించే దేవుడు. సో తండ్రి అయిన దేవుడు మొట్టమొదట ఆయన మనకిచ్చి ఉన్నారు. తర్వాత జ్ఞానులు యేసయ్యను వారిని పూజించడానికి, వారు తెచ్చినవి ఆయనకు సమర్పించడానికి కానుకలు వారు తీసుకుని వచ్చి ఉన్నారు. సో దేవుని ఆరాధన చేసేటప్పుడు మనం ఆయనను ఇచ్చి ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా నేను గమనిస్తూ ఉన్నప్పుడు కుటుంబము కనబడుతూ ఉంది. అందులో కుటుంబ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. బోల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ వాటన్నిటి దగ్గరికి నేను వెళ్ళట్లేదు. కానీ మరియా మార్తల దగ్గరికే మనం వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం తీసుకుని ఉంచుకుందాం. అక్కడ చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన వ్రాయించి ఉంచి ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో బిడ్డలు కొన్ని విషయాలు మనకి చదివి వినిపించి ఉన్నారు. సో మొట్టమొదట తల్లి యొక్క పాత్రను మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 19వ వచనంలో తల్లి యొక్క పాత్ర అక్కడ చదవండి అమ్మా. ఓకే, తల్లి యొక్క పాత్ర ఏంటి అంటే, అక్కడ విన్న వాటన్నిటినీ కూడా అనేక మంది మరియా యోసేపుల దగ్గరికి వస్తూ ఉన్నారు. వారు వచ్చి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి దేవుడు వారితో పలికిన మాటలన్నీ చెప్తా ఉంటే, ఆ మాటలన్నీ కూడా తల్లి తన బిడల విషయంలో చెప్పబడిన మాటలు తన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉందంట. దేవుడు మన బిడల విషయంలో
నిజంగా మనం దేవుని యందు భయభక్తులతో దేవుని దగ్గర మనం గడిపినప్పుడు దేవుడు మన బిడ్డల విషయంలో ఎన్నో వాగ్దానాలు మనకిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్యను బట్టి, ఏ కష్టాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నామో ఇక్కడ మాట్లాడే దైవజనులకు ఆ విషయాలు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మన హృదయంలో భద్రము చేసుకోవాలి. మనతో ప్రభు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం భద్రం చేసుకోవాలి. మన హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలి. రెండోదిగా ఇక్కడ మరియ ఒక్కతే కాకుండా తల్లిదండ్రులు ఇద్దరూ కనబడుతూ ఉన్నారు. సహజంగా మనకున్నదా ఏమంటామంటే, నువ్వు చేసుకోలే ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే నువ్వు చేసుకోలే, నేను తర్వాత చేసుకుంటాంలే. కుటుంబము అంటే ఏక మనసు రాదు. కుటుంబ వ్యవస్థలో భర్త చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇశ్రాయేలీల్లో పురుషులకే ఎక్కువ ఆధిక్యత ఇస్తూ ఉండేవారు. స్త్రీలు కాదు, అక్కడ పురుషులు ఎక్కువ భక్తిలో ఉంటూ ఉంటారు. సో ఈ రోజున మనము చెప్పబడిపోతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయము 33లో కూడా మనం చూచినట్లయితే అక్కడ వారి ఇద్దరు కూడా ఆ కుమారుణ్ణి వెతకడానికి వెళతారు. యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్ళే అలవాటు ఉన్నవారు. ఇద్దరు పెళ్ళి కాకముందు నుంచి కూడా దైవ భక్తిలో పెరిగిన వారు. ఇద్దరు పెళ్ళి కాకముందు నుంచి కూడా ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమేమి చెయ్యాలో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఉన్నారు వారు. మన బిడ్డలు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నా బిడ్డలు బాగోవాలి, నా బిడ్డలు గుడికెళ్తే బాగుంటుంది, నా బిడ్డలు భక్తిగా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటే బాగుంటుంది, అందరి నోట్లో మంచిగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. విత్తనం చెట్టు, ఏ చెట్టు అయితే కాయలు కూడా అవే కాస్తూ ఉంటాయి, అవే విత్తనాలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల మీద మనము ఆ భక్తి జీవితంతో మనం గడపకపోతే మన బిడ్డలు ప్రయోజకులుగా, ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఏ విధంగా ఉండగలరు? సో తల్లిదండ్రులు ఇక్కడ మరియా యోసేపులు ఇద్దరు కూడా వివాహము కాకముందు నుంచి కూడా దైవభక్తిలో వారు పెరిగి ఉన్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన దూత ద్వారా వారిద్దరితో మాట్లాడినప్పుడు నిజానికి వారిద్దరు కూడా వేరువేరు, ప్రదానం చేయబడింది కానీ వేరువేరుగానే ఉంటూ ఉన్నారు. కానీ వారితో మాట్లాడినప్పుడు, మరియతో మాట్లాడినప్పుడు మరియా కొంచెం భయపడినప్పటికీ ఆయన మాటకు అంగీకరించింది. కారణం మామూలు పరిస్థితుల్లో అంగీకరించలేదు, తర్వాత చెప్తాను నేను. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని మాటకు వారు లోబడి ఉన్నారు. బిడ్డను 7వ దినాన్ని 8వ దినాన్ని వారు శుద్ధి దినాలు అయిపోయిన వెంటనే వారు 8వ దినాన్ని దేవుని సన్నిధికి వారు తోడుకుని వెళ్ళి ఉన్నారు. అంటే వారికి దేవుని మందిరంలోనికి వెళ్ళే అలవాటు. ఎలాగా? నువ్వు వెళ్ళలే, నేను తర్వాత వస్తాను కాదు. కలసి భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళడాన్ని చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మనం ఏం చేస్తూ ఉంటామంటే, తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళతాం, బిడ్డలు పోతే ఆడుకోండి పాప, రోజు వాళ్ళకి స్కూలే కదా, ఇప్పుడు ఆడుకోనివ్వండి అని మనం వదిలేస్తూ ఉంటాం. సండే స్కూల్కి పంపమన్న ఏమంటామంటే, 6 రోజులు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదండి, ఆదివారం లేవరండి వాడు. మరియా యోసేపులు అలాంటి క్రమశిక్షణలు లేరు. వాడు ధర్మశాస్త్రానికి తప్పకుండా వారు అన్ని విషయాలలో కూడా లోబడిన వారిగా వారు ఉన్నారు. సో వాళ్ళిద్దరికి ఉన్న అలవాటు ఏంటి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళడం. మనకలాగా ప్రక్కని ఇన్ని చర్చెస్ కాదు. అప్పుడు ఎక్కడో యెరూషలేములో ఒక మందిరం ఉంటే వాళ్ళు దూరం నుంచి కొన్ని మైళ్ళ దూరం వాళ్ళు వెళతా ఉండేవారు. అలా ఏటాట కొన్ని పండుగలకి వెళతా ఉండేవారు. అలాగే ఒక పండుగ వచ్చినప్పుడు వారు
మొట్టమొదట చంటి బిడ్డను తీసుకుని వెళ్ళి ఉన్నారు. తర్వాత ఒక పండుగ వచ్చినప్పుడు ఆ పండుగలో కూడా ఆయనను కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఉన్నారు. సో దేవుని సన్నిధికి యోసేపు మరియలు ఇద్దరు కూడా వెళ్ళే అలవాటును వారికి కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళు 3 రోజులు ఒకసారి ఒక పండుగకి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రోజు ప్రయాణం అయ్యేటంత వరకు కూడా కనబడలేదంట. వాళ్ళు అనుకున్నారు మన బంధువుల మధ్య ఉన్నారులే, వస్తాడు మళ్ళీ కలుస్తాడులే అనుకున్నారు. అక్కడ కూడా ఒక విషయం, మనం చాలాసార్లు చాలామంది మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం తప్ప బంధువులతో మనము సహవాసాన్ని కట్ చేసుకుంటూ ఉంటాం. మన పరిస్థితి పెరిగిందనుకోండి, మన బంధువులు మనకన్నా తక్కువ ఉంటే వాళ్ళతో స్నేహాలు కట్ చేసేస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం పోవడం అనేది జరగదు. కానీ ఇక్కడ మరియ యోసేపులు వాళ్ళ బిడ్డలు ఒకవేళ మా బిడ్డతో కలిసి ఆడుకుంటూ ఉండిపోయారేమో అనేసి అనుకున్నారంటే వారు బంధువులతో మంచి సత్సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు. సో అంచేత ఆ బిడ్డలు ఒకవేళ ఆ బిడ్డల్లో కలిసి ఉన్నారేమో అనుకున్నారు. బంధువుల దగ్గర వెతికారు, ఎక్కడ దొరకలేదు. మళ్ళా వాళ్ళు తిరిగి ఆ యెరూషలేము దగ్గరకు వచ్చేసరికి 3వ దినం అయ్యింది. ఆ 3వ దినము ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతో, ప్రధానులతో, పెద్ద పెద్ద వారితో ఆయన మాట్లాడుతూ ఆయన సంభాషిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆశ్చర్యపడ్డారంట. ఇద్దరు ఎంతో సంతోషించి ఉన్నారు. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పాలి. మనం సహజంగా మన బిడ్డలు ఎక్కడైనా పొరపాటు చేశారనుకోండి, వెంటనే భర్త అంటాడు, తండ్రి ఏమే నీ వలనే ఈ పిల్ల ఎలా తయారైంది, నువ్వే ఎలా పాడు చేసావు అనేసి అంటూ ఉంటారు. బిడ్డలు ఒకవేళ చదువులో తక్కువ మార్కులైనా ఇంకేదైనా పరిస్థితి వచ్చినప్పుడు, అదే ఆ బిడ్డకు అన్నిటిలో ఫస్ట్ మార్క్స్ వచ్చేసాయి అనుకోండి, అన్నిటిలో కూడా ఉన్నతంగా ఉన్నదనుకోండి, అప్పుడేమంటారంటే అయ్ చూసావా నా కొడుకు కాబట్టి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు, నా కొడుకు కాబట్టి ఇంత మంచి ప్రయోజకుడు అయ్యాడు అంటారు కదా, సహజంగా జరిగే విషయం. కానీ ఇక్కడ మనం చూస్తే మరియ యోసేపులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇద్దరు కూడా ఏక మనస్సును కలిగి ఉన్నారు. శారీరకంగా వారు దూరంగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనస్సులలో వాళ్ళు ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. సో కలిసి తీసుకుని వెళ్ళారు. కలిసి మరి అంటే ఆయనను ప్రతిష్ఠించడానికి మొట్టమొదట తీసుకుని వెళ్ళారు. ఏటాటా తీసుకుని వెళుతూ ఉన్నారు. ఈ 12వ సంవత్సరంలో కూడా తీసుకుని వెళ్ళి ఉన్నారు. తర్వాత కూడా మనం చూస్తే ఆయన అక్కడ ధర్మశాస్త్రము అనేది అది లోబడ్డము, ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించడము అంటే చాలా కష్టమైందన్నమాట. ఆ ఆజ్ఞలన్నిటినీ పాటించడం చాలా కష్టం. కానీ ఇక్కడ మరియ యోసేపులు వారు మొదటి నుంచి కూడా దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క మాటకు వారు లోబడుతూ ఉండి ఉన్నారు. అంటే కట్టడాలు, నియమాలు, ఆజ్ఞలు వాటన్నిటిని కూడా వారు పాటించుకుంటూ వచ్చి ఉన్నారు. అంటే కుటుంబముగా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉండే అలవాటును ఆ యొక్క మరియ యోసేపులు కలిగి ఉన్నారు. బిడ్డలను కూడా దేవుని సన్నిధికి వారు తీసుకుని వెళుతూ వచ్చి ఉన్నారు. అది 22, 23 వచనంలో కూడా చూస్తే ఆయనను వారికి ప్రతి తొలిచూలి మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠించేయాలంట. బిడ్డలు లేనప్పుడు బిడ్డలు పుడితే కొంతమంది, నాకు తెలుసు కొంతమంది, మా బిడ్డను ప్రభువా నువ్వు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తామంటారు. వాళ్ళు బాగా చదివించి ఉద్యోగాలు చేశాక ప్రభువా నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తారులే ప్రభువా అంటారు. హన్న అలా చేయలేదు. పాలు విడిచిపెట్టిన వెంటనే దేవుని సన్నిధిలోనికి హన్న ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించింది. ఇక్కడ మరియ యోసేపులు కూడా వాళ్ళకున్న కట్టడ లేకపోతే వారికి ఉన్న ఆజ్ఞ ఏంటి అంటే ప్రతి తొలిచూలు మగబిడ్డను దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించాలి. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2:39 చదువుతారా? 2:39లో కూడా అక్కడ 2:39 సమస్తము తీర్చిన
ఓకే, అక్కడ అంటే వారికి ఆజ్ఞాపించబడిన విషయాలన్నిటినీ కూడా సమస్తము ఏమేమి ఏ విధంగా చెయ్యాలని వారికి ధర్మశాస్త్రము ఆజ్ఞాపించిందో వాటన్నిటినీ కూడా వారు నెరవేర్చారంట. ఎలాగంటే కొన్నిసార్లు అంటూ ఉంటాం మనం, ఏది బాబాయ్ ఎలాగిచ్చేమో ఎక్కడేమివ్వము, ఇంత కష్టం కదా మనకి, ఎలా చేస్తాము అని అనుకుంటూ ఉంటాం. కానీ మరియా యోసేపులు ఇష్టపూర్వకంగా ఆయనకు తండ్రి అయిన దేవునికి తన కుమారుణ్ణి వారు ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదట క్రిస్మస్లో ఇచ్చుట. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలో ఏక మనసు ఏకాత్మ, దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు, మన బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించే ఆ అలవాటు, 10 ఆజ్ఞలను తూచ తప్పకుండా వారు పాటించడని. నేను ఒక్క వ్యక్తి భార్య భర్త అని చెప్పట్లేదు, కుటుంబముగా భార్య భర్త బిడ్డలుగా వారు దేవునికి వారు ఇష్టపూర్వకంగా వారు చేయవలసిన వాటన్నిటిని కూడా చేస్తూ ఉన్నారు. మూడోది ఏంటి అంటే అక్కడ విధేయతను మనం చూస్తూ ఉన్నాం. విధేయత అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో కూడా విధేయతను చూపించడం అనేది చాలా కష్టం. కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో ఇక్కడ మరియ కానివ్వండి, యోసేపు కానివ్వండి, యేసు ప్రభు వారికి కానివ్వండి, క్లిష్టమైన పరిస్థితులలో అసాధారణమైన రీతిలో వారు తండ్రి అయిన దేవునికి వారు విధేయతను చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట మేరీ యొక్క విధేయతను మనం చూసినట్లయితే అక్కడ పరిస్థితి దేవదూత వచ్చి వారికి చెప్పినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలి అంటే మరణమే. ఇలా కన్యక గర్భం దాల్చింది అన్న మాట బయటకు వస్తే రాళ్ళు రువ్వి చంపాలని. ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న అక్కడ చట్టము నియమాలు అన్నీ కూడా తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుండగా మనం అవన్నీ వివరించుకోవడానికి టైం లేదు. కానీ క్లిష్టమైన పరిస్థితిలో అసాధారణమైన రీతిలో గర్భమును దాల్చడానికి మరియా దేవుని మాటకు లోబడి ఉన్నది. ఎంత కష్టం అంటే అది ఒక్కదాని గురించి మరియ గురించి చెప్తే మనకు అన్ని విషయాలు మనం చేయొచ్చు, కానీ ఇక్కడ అంత మనకు టైం లేదు. దేవుని యొక్క ప్రణాళిక తప్పిపోకుండా ఒక ప్రక్కన అంటే షిమ్యోను అనుకుంటాను అంటాడు, నీ యొక్క హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోతుంది అంటాడు. అంటే ఎందుకొరకు ఆ బిడ్డను తన కంటుందో, సో ఆ విషయాలన్నీ తనకి తెలుసు. అలాంటి సందర్భంలో మరి కన్యకగా ఉండి లోకము నుండి ఎదురయ్యే నిందలు, అవమానాలు, హింసలు అవన్నీ కళ్ళ ముందు తనకి కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని మాటకు తను లోబడింది. మనం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మనం దేవునికి మాటకు లోబడలేకపోతున్నాం. అన్నీ అనుకూలంగా ఉన్నాయి కానీ మనం దేవుని మాటకు లోబడలేకపోతూ ఉన్నాం. కానీ మరియా అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, తల్లిదండ్రులతో సహితము తను చెప్పుకోలేని పరిస్థితి. అమ్మా, దేవుడు నాకు తన దూతను పంపించి నేను గర్భవతిని అవుతానని చెప్పాడు, నా కడుపున కుమారుడు పుడతాడని చెప్పాడు, ఆయన పేరు యేసని, లోక రక్షకుడని, అందరి యొక్క పాపములను ఆయన ద్వారా పాపములకు క్షమాపణ కలుగుతుందని, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడని, ఇలాగ అన్ని దేవదూత వచ్చి చెప్పిందమ్మా అని నేను గర్భవతిని అవుతానమ్మా అని తల్లిదండ్రులకు చెప్పుకోగలదా? అసలు గర్భవతిని అవుతున్నాను అసలు ఆ విషయం చెప్తే తల్లిదండ్రులు వాళ్ళు భయపడిపోతారు. మమ్మల్ని ఏమంటారో పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా, మత నాయకులు మమ్మల్ని ఏమంటారో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. ఎవ్వరికి చెప్పుకోలేని బాధ, కష్టము. కానీ అలాంటి పరిస్థితులలో దేవుని మాటకు తను లోబడి ఉన్నది.
మనం ఏ పరిస్థితుల్లో దేవునికి లోబడుతూ ఉన్నాం? అన్నీ అనుకూలంగానే ఉంటున్నాయి, కానీ మనం దేవునికి ఎన్నో విషయాలు లోపడకుండానే చెప్తారులే అలాగేలే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మరియా క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడింది. అంతేకాదు, ఒకవేళ తను కానీ నేను దీన్ని ఇష్టపడట్లేదు, నేను ఈ పని చెయ్యలేను అని అనంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ గొప్ప రక్షణ లోకానికి వచ్చుండేది కాదు. దేవుడు అందుకనే మరియను ఏర్పాటు చేసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితులలో సహా నా మాటను తిను తప్పిపోదు, నా మాటకు లోపడుతుంది అని చెప్పే మరియను దేవుడు ఎంచుకుని ఉన్నాడు. తను అంటది ఒక మాట, దేవుడు నన్ను కటాక్షించాడు, ఇక నుండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారని చెప్తా ఉంటుంది. ఎప్పటికీ 2000 సంవత్సరాల పైన అయిపోయినప్పటికీ మనం క్రిస్మస్ దినాల్లో మరియా ఎంత ధన్యురాలో, దేవునికి ఎలాంటి పరిస్థితులలో లోబడి లోకానికి ఒక రక్షకుని ఇచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన ద్వారా, మన బిడ్డల ద్వారా జరిగించుకోవడానికి ఆయన ఎంతో సంసిద్ధంగా ఉండి ఉన్నారు. మన యొక్క విధేయత కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ప్రశ్నించుకుందాం, ఏ విషయాలలో ప్రభువుకు మనం లోబడలేకపోతూ ఉన్నాము అనే విషయాలు. అలాగే యోసేపుని గురించి కూడా మనం ధ్యానం చేసినట్లయితే, యోసేపు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో తను కూడా ఉండి ఉన్నాడు. ఆలోచన చేయండి, మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది అంటేనే మనం జారిపోతుంది, మన గుండెలు జారిపోతాయి. అలాంటిది ఆ అమ్మాయి గర్భవతి అయిందంట, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటామని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎన్ని మాటలు అంటారో ఆలోచన చేయండి. మనం ఎలాగ అంగీకరించగలం ఆ విషయాన్ని? ఆ తర్వాత చుట్టూ ఉన్న మగోళ్ళు ఏ విధంగా తనని విమర్శిస్తూ ఉంటారు. అందుకే ఆయన ఏమంటాడంటే, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడంటే నీతిమంతుడు కాబట్టి. ఆ నీతిమంతుడైతే పబ్లిక్గా అందరికీ చెప్పేస్తాడు ఆ విషయాన్ని. కానీ నీతిమంతుడు కాబట్టి రహస్యంగా తన్ని విడిపించుకోవాలని అనుకున్నాడు. కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు అది క్లిష్టమైనది, లోకానికి వ్యతిరేకమైనది, లోకము ఆ విషయాన్ని అంగీకరించదు. గర్భవతి అయిన ఆమెను తన భార్యగా అంగీకరించడానికి అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో దేవుని మాటకు ఆయన లోబడి ఉన్నాడు. దేవుని మాటకు క్లిష్టమైన ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని మాటకు ఆయన విధేయత చూపించి తండ్రి ఇష్టానికి తను తాను కంప్లీట్గా అర్పించేసుకున్నాడు. మర్యాదగా అర్పించేసుకుంది. నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నా ఇష్టం కాదు. మరియకు ఒకవేళ తనకు ఉద్దేశాలు ఉండొచ్చు, యోసేపుకి తనకి ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ వారి ఉద్దేశాల మీద వారు నిలబడలేదు. వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులు, వారి కష్టాలు, వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు, నిందలు, అవమానాలు, హింసలు, వాటన్నిటినీ తీసి ప్రక్కన పెట్టేశారు. వాళ్ళు దేవుని మాటకు వారు లోబడ్డానికి ముందుకు వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎంత మాటకు స్త్రీలుగా పురుషులుగా మనం ఆయన మాటకు అంగీకరిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా తల్లిగా తండ్రిగా ఎంతవరకు మనము దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాం, మన బిడ్డలకు మాదిరికరంగా ఉన్నాం. ఇక్కడ యోసేపు మరియతో ఏ విధమైన కనెక్షన్ లేదు, కానీ దేవుని కుమారుడుగా తన్ని ఒక తండ్రిగా ఉండే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని పవిత్రతతో భక్తితో దాన్ని కాపాడుకుంటూ ఉండి ఉన్నాడు. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా నీతిమంతులుగానే ఉంటారు. మన యథార్థత మన బిడ్డలను నడిపిస్తూ ఉంటుంది. మన భక్తి మన బిడ్డలకు వస్తుంది. మనం మన బిడ్డలకు కోట్లు ఆస్తులు సంపాదించక్కర్లేదండి.
మన ప్రవర్తనే వాళ్ళకి గొప్ప ఆస్తి అయి ఉన్నది. ఆమేన్. మనం దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితమే మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. ఈ రోజున తల్లిదండ్రులుగా, తల్లిగా, తండ్రిగా మన పరిస్థితి ఏ స్థాయిలో ఉంది? మన బిడ్డలకు మనం ఒక మార్గదర్శకంగా, మనం వారికి ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? మరియా యోసేపుల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ మనకు టైం అవుతున్నంత చేత నేను ముగించేస్తున్నాను. యోసేపు ఏ విషయంలో కూడా తన మార్గాల యందు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎదురు ప్రశ్నే లేదు. యోసేపుతో దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా ఎదురు ప్రశ్న వేయలేదు. మనం ఎన్ని ప్రశ్నలు వేస్తామండి? ఏదైనా ఒక విషయం అడిగితే, ఒక విషయం చెప్పితే 10 మందిలో నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 10 మందిలో నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. కానీ యోసేపు ఒక్క ప్రశ్న కూడా దేవునికి వేయకుండా తను ఆయన చెప్పేది విన్నాడు, ఆయన మార్గాలను అనుసరించి నడిచాడు. ఆయనకు విధేయుడిగా యోసేపు ఉండి ఉన్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక, దానికంటే ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం చదివి వినిపించగలరా? 51వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. వెరీ గుడ్, చదవండి, ఒక్కళ్ళు చదవండి. ఓకే. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన దేవుని కుమారుడని తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన దేవుని కుమారుడని, దేవుని చేత ఆయన ఏర్పాటు చేయబడిన బిడ్డడని, దేవుని కుమారుడని ఆయనకి తెలుసు. కానీ అక్కడ పరలోకపు తండ్రి పని మీద ఆయన ఉండి ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, దేవాలయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితోనూ? ఆయన తోటి వారితో కాదు, ఆయన కన్నా కొంచెం పెద్దవారితో కాదు, మహనీయులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతున్న విషయాలు విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే ఏంటి? 12 సంవత్సరాల అబ్బాయి ధర్మశాస్త్రం అంత వివరంగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు చెప్పిన ప్రతి మాటకు అసలు దాని అర్థం ఏంటో, భావం ఏంటో వివరంగా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? తల్లిదండ్రుల యొక్క భక్తి, ఆ ప్రభావము ఏ వయసులో పడింది? చిన్న వయసు నుంచే పడింది. 12 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిన తర్వాత తల్లి అంటది, తండ్రి మాట్లాడ కదా, ఎక్కడైనా పిల్లలు తప్పు చేస్తే తండ్రి మాట్లాడడం తల్లికే చెప్తా ఉంటారు. చూడు, ఆడితో చెప్పు, ఆ పిల్లతో చెప్పు, నువ్వు మాట్లాడని మనల్ని అంటూ ఉంటారు కదా. బహుశా అక్కడ మరి ఏం జరిగిందో తెలీదు, మరీ అంటా ఉంది, నాయనా నీ గురించి మేము వెతుక్కుంటూ వచ్చాం, మేము ఎంతో దుఃఖంతో ఉన్నాం, వేదనతో ఉన్నాం, నిన్ను వెతుకుతూ వచ్చి ఉన్నాం నాయనా అనేసి అంటే, అప్పుడు ఆ కుమారుడు అంటారు, అమ్మా నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలీదా? ఏ వయసు నుంచి పరలోకపు తండ్రి పని మీద ఉన్నాడు ఆయన? 12 సంవత్సరాల వయసు నుంచే. మన బిడ్డలను 12 సంవత్సరాల వయసు నుంచి దేవుని పనికి మనం పంపగలుగుతూ ఉన్నామా? ఏదన్నా ఒకవేళ ఎవరినన్నా పిలిచామనుకోండి, పని ఉందండి, బయటికి వెళ్ళాడండి, తర్వాత వస్తాడండి, ఇంట్లో లేడండి. మన బిడ్డలను దేవుని పనికి మనము ప్రోత్సహించాలి. తండ్రి పని మీద ఉండేటట్టుగా వారిని నడిపించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఆయన అన్న మాట, నా తండ్రి పని మీదనే ఉంటానని మీకు తెలియదా అని చెప్పి కోప్పడిపోయి శుభ్రంగా అమ్మ నాన్నే తిట్టేశాడంతే. అవునా? ఆయన చేసిన పని ఏంటి అంటే, తల్లిదండ్రులకు లోబడి వారి వెంట వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఇటు పరలోకపు తండ్రికి ఆయన లోపడుతూ ఉన్నాడు,
ఇహ సంబంధమైన తండ్రికి కూడా ఆయన అక్షరాల లోబడుతూ ఉండి ఉన్నారు. సో చిన్న బిడ్డలను చిన్న వయసు నుంచే మన బిడ్డలను తండ్రి పని చేయడానికి వారిని ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులమైన మనకు వారు లోబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఆది నుంచి కూడా నేను ముగింపులోకి వస్తున్నాను. ఆది నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉండి ఉన్నారు. ఆది నుంచి కూడా. ఎందుకంటే తండ్రి అంటూ ఉంటాడు, మన పోలిక చొప్పున నరులను చేయడం. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు అక్కడ ఉన్నట్లుగా మనకి తెలియబడుతూ ఉంది. అంటే తండ్రితో పాటు ఈ పుట్టేటంత వరకు కూడా, ఈ భూమి మీద పుట్టేటంత వరకు కూడా తండ్రితో సమానంగా ఉన్నవారు, తండ్రి కుడిపార్శ్వన ఉన్నవారు ఆయన. అయితే ఆయన ఏం చేశారంటే చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. దేవుని స్వరూపము కలిగిన వ్యక్తి మానవ స్వరూపంలోనికి రావడం అది చాలా అంటే తను చాలా తగ్గిపోవడం అన్నమాట. చాలా కష్టం అది. ఒక హోదాలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ నుంచి తీసేశారు అనేసి అంటే ఆ కింద దానికి రావడానికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉన్నవారు, దేవుని స్వరూపము కలిగిన వ్యక్తి. కానీ ఏ విషయంలో కూడా నేను అక్కడ ఉండవలసిన వాడిని నేను ఎందుకు కిందకు దిగుతాను నాన్న, నన్ను ఎందుకు కిందకు పంపిస్తున్నారు మీరు, నేను వెళ్ళను. మన పిల్లలు కుర్చీల్లో కూర్చున్నారు అనుకోండి, ప్లేస్ సరిపాక కింద కూర్చోమన్నాం అనుకోండి, చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. కుర్చీల్లో నుంచి దిగిపోమన్నారు, కింద కూర్చోమన్నారు అంటారు. ఆఫ్టర్ ఆల్ కుర్చీలో నుంచి కింద కూర్చోగలిగిన వయసు అయి ఉండొచ్చు, కానీ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము ముందుంచుకోండి. ఆయన దైవ స్వరూపము కలిగిన వ్యక్తి, మానవ స్వరూపం. ఇంకా ఏమంటాడంటే ఆయన దాసుని స్వరూపం. దేవుడు దాసుని స్వరూపాన్ని ధరించుకొని అంతగా తను విధేయతను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా పైకి వెళ్తే రిక్తునిగా అంటాడు చూడు. తాను దేవుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. అంటే ఆయన దైవ కుమారుడు పుట్టవలసి వస్తే ఎక్కడ పుట్టాలి? చాలా ఉన్నతమైన స్థలాల్లో పుట్టాలి. కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? ఆయన పుట్టికేంటి? ఆయన పుట్టడానికి సత్రంలో కూడా స్థలం లేదంట. పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టి ఉన్నారు. ఎంత ఉన్నత స్థితి నుంచి ఎంత మరి ఆ చిన్న స్థాయికి ఆయన దిగి ఉన్నారో చూడండి. మన స్థాయి ఎలా ఉంటుంది? ఎప్పుడు మనం వాళ్ళ మీద ఏళ్ళ మీద హెచ్చించుకోవడమే కానీ కొంచెం కూడా తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి, మన పాపముల నుండి మనల్ని విడిపించి నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి తను తాను రిక్తునిగా, దాసునిగా ఆయన తగ్గించుకుని ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్లో ఉన్న విధేయతను గమనిస్తూ ఉన్నారా? అంతేకాదు, ఇంకా పైకి వెళితే
8వ వచనంలో చూద్దాం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న పని, ఎండలో బయటికి వెళ్ళమంటే పిల్లలు, వర్షంలో కొంచెం బయటికి వెళ్ళి తెచ్చిపెట్టరా అంటే ఎంత రియాక్షన్ మనకు కనబడుతుందో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణము పొందునంతగా అంత విధేయతను ఆయన మన ముందు మనకు ఒక మాదిరిగా ఉండి ఉన్నారు. ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఉట్టినే తండ్రి చేత ఆయన అంగీకరింపబడడం కాదు. అక్కడ తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే తన కొరకు పెట్టి ఉన్నారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి తన వంతు ప్రయాసాన్ని పడి ఉన్నాడు. అంతేకాకుండా ప్రార్థనలు యాచనలు చేసి ఆయన తండ్రి చేత అంగీకరించబడి ఉన్నాడు. 8వ వచనం, ఇంకొక లైన్ పైనకి వెళ్దాం. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే ప్రార్థనలు యాచనలు మరి సమర్పించి ఆ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నందు చేత ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. చిన్న బిడ్డలారా, యవనస్తులారా, యవన కుమారులు, యవన కుమార్తెలు, దేవుని కుమారుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ఆయన తండ్రి చేత అంగీకరింపబడ్డానికి కొంతమంది, ఒకవేళ ఒక పెద్ద ఆఫీసర్ అనుకోండి, వాళ్ళ కొడుకు ఏ పని చేసినా స్కూల్లో ఏం అనడానికి వీలు ఉండదు. ఎందుకంటే మా నాన్న ఆఫీసర్ అంటారు. అందుకని టీచర్లకి భయమే, పిల్లలకి భయమే ఇహలోక పరిస్థితుల్లో మనం చూస్తే. కానీ ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క కుమారుడై ఉండి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నందు చేత ఆయన అంగీకరింపబడ్డాడంట. అర్థమవుతున్నాయా నా మాటలు? యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మన తండ్రి పెద్ద గొప్పవాడు, నేనేం చేసినా పర్లేదని అనలేదు. ఆయన సృష్టికర్త యొక్క కుమారుడు అయినప్పటికీ అట్టర్ ఒబీడియన్స్, ఎంతగా తగ్గించుకోవాలో అంతగా ఆయన తగ్గించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 8వ వచనం చూద్దాం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని ఉండెను. ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడు. ఆయన పుట్టేటంత వరకు కూడా దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క కుడి ప్రక్కన ఉన్నవాడాయన. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను నా తండ్రి పలానా, నేనేం చేసినా పర్లేదని అనుకోలేదు. ఆయన ఎంతగా విధేయత చూపించాలో దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. శ్రమల వలన విధేయత. మనం అంటే అన్ని సౌఖ్యంగా ఉన్నా, అన్ని అందిస్తూ ఉన్నా తల్లిదండ్రులు బిడ్డలు మాట వినరు. బిడ్డలు నా ఇష్టం, నేను చేసుకుంటాను, నన్ను అడక్క, అసలు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట తల్లికి తండ్రికి జవాబు చెప్పలేదు. ఆయన అన్న మాటలు ఒకటి, అమ్మా నేను తండ్రి పని మీద ఉంటానని మీకు తెలుసు కదమ్మా, నా గురించి ఎందుకు మీరు వెతుకుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు కదా. వెంటనే లోబడి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇహలోకపు తండ్రికి. అలాగే పరలోకపు తండ్రి, నాయనా నువ్వు నా కొరకు, నువ్వు సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు నువ్వు మరణమైపోవాలి, నువ్వు బలైపోవాలి,
ఒక్కసారి చంపేయడం కాదు ఆయన్ని. ఒకడు తక్కువ 40 దెబ్బలు శరీరం అంతా కూడా దున్నేరు. నాగలతో దున్నితే ఆ భూమి ఎలా చిట్లిపోతూ ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము అంతగా దున్నబడింది. అంతగా తండ్రికి ఆయన విధేయత చూపించి ఉన్నాడు. విధేయతలో కూడా ఆయన సంతోషంతో, బాధతో కాదు. అమ్మ చేయకపోతే నన్ను కొడుతుంది, నేను ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉంటుందని తిట్టుకుంటూ చేయలేదు. యెషయా గ్రంథంలోకి వెళ్తా అంటాడు, ఆయన ఇష్టపూర్వకంగా తను తాను దేవునికి ఆ దెబ్బలు, ఆ బాధలు అనుభవించడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. అంతేకాదు, నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చి ఉన్నానని సంతోషముతో వాటిని అనుభవించి ఉన్నాడు, ఆ శ్రమలను. ఇప్పుడు ఆ శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడట? శ్రమల ద్వారా ఆయన నేర్చుకున్న విషయం ఏంటి? గట్టిగా విధేయతను ఆయన నేర్చుకొని ఉన్నాడు. ఈరోజున మనం ఏం చేస్తూ ఉన్నాం? మనకు శ్రమలు వస్తే నాకెందుకు వచ్చింది శ్రమ అంటూ ఉంటాం. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రార్థన, యాచనలు, భయము, భక్తి కలిగి ఉండి ఆయన అంగీకరింపబడ్డాడు. తన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకుని ఉన్నాడు. మన శ్రమల్లో మనం విధేయత నేర్చుకుంటూ ఉన్నామా? దేవుడు నన్ను ఎందుకు ఎలా చేస్తున్నాడని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామా? శ్రమలలో ఆయన మన కొరకు ఒక మాదిరిగా విధేయతను చూపించున్నాడు. ఆఖరిగా 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. తల్లి విధేయత, తండ్రి విధేయత, కుమారుని యొక్క విధేయత ఏం జరిగింది అంటే ప్రజలందరికీ నిత్య రక్షణకు, తన యొక్క విధేయత వలన నిత్య రక్షణకు కారకుడుగా ఉండి ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క విధేయత బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయికి నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో మన సామర్లకోట కాదు, ప్రపంచమంతా కూడా దేవుని ఎంతో మహింపరుస్తూ ఉన్నారు. అంగీకరించిన వారు, అంగీకరింపని వారు కూడా అన్ని దేశాల్లో క్రిస్మస్ యొక్క పండుగలు చేసుకుంటూ ఉంటారు. తల్లి విధేయతే కుమారునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. తండ్రి విధేయత, దేవునికి తండ్రి చూపించే విధేయత కుమారునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. బిడలారా, యవన కుమారులారా, యవన కుమార్తెలారా, చిన్న బిడ్డలారా, మీ విధేయతే మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి నడిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత నిత్య ప్రజలందరికీ నిత్య రక్షణకు కారణంగా ఉండి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనమందరం ఎలాంటి విధేయత చూపిస్తూ ఉన్నాం? ఏ క్రిస్మస్లో ఉన్న ఆ యొక్క ఇచ్చుట మనకి ఎంతవరకు ఉంది? క్రిస్మస్లో ఉన్న ఆ కుటుంబం యొక్క ఐక్యత, భార్యాభర్తల ఐక్యత, బిడ్డలు తల్లిదండ్రులకు ఉండే ఐక్యత ఎంతవరకు మన కుటుంబాల్లో ఉంటూ ఉంది? మన కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చే అలవాటు మనకున్నదా? మూడవదిగా తల్లిలో విధేయత, తండ్రిలో విధేయత, కుమారునిలో విధేయత నిత్య రక్షణకు కారకుడిగా ఎవరికి? ప్రపంచమంతటికి ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఇదే నాన్న, అందరూ లేచి నిలబడదాం. మన విధేయత ఏ విధంగా ఉందో దేవుని దగ్గర ఒక్క క్షణం మనం ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇచ్చుటలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? ఆలకిస్తాడు, పెద్దలు అయిపోతారేమో అనేది కాదు. నువ్వు దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీ పొరుగు వారు కష్టంలో ఉంటే వాళ్ళని ఏమైనా మనం చూడగలుగుతూ ఉన్నామా? వాళ్ళకు మన ప్రేమను, మన సమయాన్ని, మన కష్టాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఎవరికి వాళ్ళు
తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్ సంబరాలే, క్రిస్మస్ పండగే, కానీ క్రిస్మస్లో ఉన్న ఈ అర్థాలు మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? ప్రతి ఒక్కరూ, ప్రతి తండ్రి, ప్రతి తల్లి నోరెప్పండి. యవన కుమార్తెలారా, యవన కుమారులారా నోరెప్పండి. మన విధేయత ఏ లెవెల్లో ఉంది? తల్లిదండ్రుల మాట అంటే ఎన్ని మాటల వారికి మనం సమాధానం ఇస్తూ ఉన్నాం. యోసేపు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అట్టర్ ఒబీడియన్స్ను యోసేపులో చూస్తూ ఉన్నాం, మరియలో చూస్తూ ఉన్నాం. ఇంక యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత అంటే మరణం అవునంతగా ఆయన విధేయత చూపించి ఉన్నాడు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్ ఆనందంతో మనం తిరిగి వెళదాం. ఒక సరైన నిర్ణయంతో, ఒక తీర్మానం తీసుకుని మనం ముందుకు వెళదాం. నీకే స్తోత్రం తండ్రి. రస విధేయత దయచేయ తండ్రి. రస నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. రస నీకే స్తోత్రం తండ్రి. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. అందరు కలిసి పాడదామా? విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. అవిధేయత తొలగించుమయా, అవిధేయత తొలగించుమయా, దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, ఇంతవరకు నీవు చూపించిన అవిధేయతను క్షమించండి రాజా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి. కొంచెము విధేయత కాదు, పంపిన మరియా యోసేపులు సమస్తమైన విషయాలలో పదాజ్ఞలకు వారు లోబడి ఉన్నారు. పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి సంపూర్ణంగా లోబడి ఉన్నారు. తండ్రికి లోబడితివి. శ్రమలలో సంపూర్ణమైన విధేయతను చూపించి ఉన్నారు. పంపిన ఇష్టపూర్వకంగా విధేయతను వారు చూపించి ఉన్నారు. శ్రమలు పొందే యాజకుడని దేవునిచే పిలవబడితివి. శ్రమలు పొందే యాజకుడని దేవునిచే పిలవబడితివి. రక్షణకు కారకుడవైతివి, రక్షణకు కారకుడవైతివి. అందరూ హృదయపూర్వకంగా పాడదామా? అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అందరూ కలిసి హృదయపూర్వకంగా అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు తొలగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ. అందరూ కలిసి హృదయపూర్వకంగా మన హృదయాలను ఆయనకు అర్పించుకుందాం. విధేయులుగా ఉండ మాదిరి చూపిన వినుజ కుమారుడా. మరొకసారి హృదయపూర్వకంగా విధేయతకే
అర్థము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. అవిధేయత తొలగించుమయ్యా, అవిధేయత తొలగించుమయ్యా. అందరూ కలిసి నీ దీన మనసు కలిగించుమయ్యా. హృదయంలో నుంచి పాడదామా? అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు కలిగించుమయ్యా. మరొక్కసారి అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు కలిగించుమయ్యా. చివరిసారిగా అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు కలిగించుమయ్యా. యేసయ్యానికే స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ. మన పాట ఎంత గట్టిగా మనం స్వరమిప్పి పాడామో అంత గట్టిగా మన చేతులు దేవా నేను నీకు విధేయత చూపిస్తూ ఉన్నానయ్యా. నేను అన్ని విషయాలలో నీకు విధేయత చూపించడానికి నీ కృప నాకు ఇవ్వండి అయ్యా. స్తోత్రం తండ్రి రాజా. తగ్గింపుగుణం దయచేయండి అయ్యా. నీకు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది పర్సనల్ గా తీసుకోవాల్సిన విషయం, ఉమ్మడి కాదు ఇది. స్తోత్రం తండ్రి, స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రభువా నేను ఎన్ని విషయాలలో నీకు నిలబడలేకపోయానో ప్రభువా, విధేయత కలిగించమయ్యా. నీకు స్తోత్రములయ్యా. నన్ను క్షమించు ప్రభువా. అన్ని విషయాలలో నీకు నిలబడినట్లు స్తోత్రం లోబడినట్లు నాయన, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, తల్లిదండ్రులుగా, బిడ్డలుగా మాలో విధేయత కావాలి స్వామి. అవునయ్యా, మాకు విధేయత కావాలయ్యా తండ్రి. నీకు స్తోత్రం. స్వర్మిపుదామా, స్తోత్రం తండ్రి. స్వర్మిపుదామా తండ్రి. దీనత్వము దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. తగ్గింపు మనస్సును దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి రాజా. తండ్రి మా హృదయమును తండ్రి శుద్ధీకరించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి రాజా. అయ్యా నీకే స్తోత్రములయ్యా, నీకే స్తోత్రం. దీనులుగా తండ్రి రాజా తండ్రి మమ్మల్ని చేసి ఉన్నావు. నీకు వందనాలు తండ్రి రాజా. తండ్రి నీకే వందనాలు తండ్రి. రాజుల రాజు తండ్రి నీకే వందనాలయ్యా తండ్రి. ప్రభులకు ప్రభుడవు తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రము తండ్రి. అయ్యా నీకే స్తోత్రం, నీకే సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులమైన మేము ఎలాంటి పాపులమో మాకు తెలుసయ్యా. అవునయ్యా, నీకు స్తోత్రం. మమ్మల్ని క్షమించండి నాయన. ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న మాయడల నా దేవా, అంత ప్రేమ మీరు మా పట్ల చూపించడానికి మేము ఎప్పటి వారమయ్యా. నీ కుమారుడు పరిశుద్ధుడు ప్రభువా. అట్టి పరిశుద్ధుడైన నీ కుమారుని, ఏకైక కుమారుని మా కొరకు మీరు బలిగా ఇచ్చి ఉన్నారయ్యా. మీ ప్రేమ మానవులమైన మా పట్ల మీరు చూపించుచున్న మీ అపారమైన ప్రేమను బట్టి రాజా నీకు మా కోటి కోటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమను పొందుకునేటంత అర్హత మాకు లేదు. అయినను మేము ఇంకా పాపులమై ఉన్నప్పటికీ నీ అపారమైన ప్రేమను మా పట్ల మీరు చూపించి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా కొరకు దాసునిగా, రిక్తునిగా నైనా మా కొరకు మీరు ఇచ్చి ఉన్నారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందులో నీ ప్రేమ నా మీద, ఇక్కడున్న ఒక్కొక్కరి మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతూ ఉందయ్యా. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. క్షమించండి తండ్రి రాసా. నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి మమ్మల్ని మీరు ప్రేమించి ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రాలు. నీ కుమార్ని మా కొరకు మీరు ఇచ్చి ఉన్నారయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మరియలో ఉన్న విధేయత, నాయన యోసేపులో ఉన్న విధేయత, నీ కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్న విధేయత, నీకు లోబడి ఉన్నారు. ఈ లోక తల్లిదండ్రులకు తను లోబడి ఉన్నాడయ్యా. అట్టి విధేయతను మాకివ్వండి. కుటుంబముగా మేము ఎలాగ నీ సన్నిధిలో ఉండాలో, ఎలా కుటుంబముగా ఉండాలో, ఎలా మా బిడ్డను పెంచాలో దేవా, అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించి
మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు రాజా నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి నాయన. ఈ క్రిస్మస్ దినాన తండ్రి ఎవరైతే కష్టంలో ఉండి ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉండి ఉన్నారో నాయన, ఈ పండుగను చేసుకోవడానికి అవకాశం లేక కృంగిపోతూ ఉండి ఉన్నారో నాయన, బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాంటి ఒంటరి బిడ్డల కొరకు దేవా, అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపను వారికి దయచేయండి దేవా. మీ ఆదరణ, మీ ప్రేమను వారికి తెలియపరచమని కోరుతూ ఉన్నాం. ఎవరు ప్రభువా కష్టములో బలహీనతతో ప్రభువా లేవలేక మంచాన్ని ఉండి ఉన్నారు నాయన, ఈ సంతోషాన్ని అనుభవించకుండా ఆ సంఘాలకు వెళ్ళకుండా ఉండి ఉన్నారు ప్రభువా, అటు బిడ్డల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ స్వస్థత కార్యం వారిలో మీరు జరిగించి ఉన్నారు. ఇప్పుడే యేసు రక్తాన్ని వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం. నీ కృప వారికి తోడుగా ఉండి ఉన్నది నాయనా. ఈ క్రిస్మస్ అని చెప్పుకుంటూ పాపేచ్ఛలతో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. క్రిస్మస్ పేరుతో బయటకు వెళ్ళి ప్రభువా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు త్రాగుతూ వారి దేహాలు పాడు చేసుకుంటున్న వ్యక్తుల కొరకు నైనా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు రక్తమును వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. నజను యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో వారి పాపములు క్షమించబడును గాక. నజను యేసు నామములో వారికి విమోచన కలుగును గాక. నజను యేసు నామములో నిత్య జీవమునకు వారసులుగా ఉందురు గాక. నిజమైన క్రిస్మస్ మిమ్మల్ని కలిగి ఉండనట్లుగా నీ కృప అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. క్రైస్తవ కుటుంబాలలో ఉన్న బిడ్డలు, భర్త గాని భార్య గాని బిడ్డలు గాని ఎవరు ఎక్కడ నీ మందిరానికి వెళ్లకుండా వారి శరీరము చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు, వారికి వారి మీద యేసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. విడుదల విమోచన వారికి కలుగును గాక. థ్యాంక్ యూ డాడీ. నీకు మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మేము అనుభవించి అనుసరించి నడుచున్నట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనం తీసుకున్న తీర్మానాలు నిత్యము వాటి ప్రకారంగా మనం నడుచున్నట్లుగా ఆయన కృప మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. సత్య సువార్త సంగముగా స్తోత్రములర్పించితిమి. సర్వోన్నతుడగు ఆ ప్రభువే సంతోషముతో పంపెనుగా. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమను కలుగుగాక. అందరూ కూర్చుందాం.